కేసీఆర్ మీద కోపంతో రేవంత్ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి విరమించుకోవాలన్నారు. లేదంటే 4 ఏళ్ల తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరిగి తీరుతుందని చెప్పారు. తెలంగాణ తల్లిని పేదరికానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి మార్చారని విమర్శించారు కేటీఆర్. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ ఎన్నిక ప్రయత్నాలు జరుగుతున్నాయో మీరు గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం, ఒక రాజసౌధం లాంటి, ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి, మరిపేస్తే ఏదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను